ఈ 100 రోజుల పాలన ఏదైతే కూటమి పాలన, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ హామీలు ఏ మేరకు ఆహ్, సఫలీకృతం అయ్యారు? ఆళ్ళకున్న రాజబాట, పూలముళ్ళు, పూలు, ముళ్ళు దాన్ని వివరిస్తారా? మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు సెప్టెంబర్ 30, అంటే 108 రోజులు. మొత్తం 5 సంవత్సరాల కాలం, అంటే 1825 రోజుల్లో 108 రోజులు అనేది అది స్వల్పమే. ఆ యాంగిల్ ఒకటి ఆలోచించాలి. కానీ అట్ ది సేమ్ టైం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాలేదు. ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆయనకు మొదలుపెట్టిన రోజు నుండి ఆయన ఆ గతాన్ని కూడా యాడ్ అవుతుంది ఆయన అనుభవానికి. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఒకటి 108 రోజులే అనేది ఒకటి స్వల్పకాలము, రెండవది 14 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆ రెండు కోణాల్లో ఆలోచించి ఈ 108 రోజుల పాలనను మనము అనలైజ్ చేయాల్సి వస్తుంది. నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఈ 108 రోజుల పరిపాలనకు మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మనం ముందే మెరిట్సే తీసుకుంటే దీంట్లో ప్రధానంగా ఒక 5-6 మెరిట్స్. సామాజిక పెన్షన్ల పంపిణీ పథకం అనేది సూపర్ 6 పథకాల్లో అది ఒకటి అనౌన్స్ చేసిన హామీల్లో. దాన్ని మొదటి రోజునే ఇస్తామని చెప్పారు, ఇంటి వద్దనే ఇస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. ఆ ప్రకారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో 100% సక్సెస్ సామాజిక పెన్షన్ల పథకం. రెండవది ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్లు అది నెల మొదటి రోజున, రెండవ రోజున ఇస్తున్నారు. అది కూడా సక్సెస్ కిందే లెక్క. మూడవది అన్నా క్యాంటీన్లు. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ చేయకుండా అర్బన్ ప్రాంతాల్లో ఏదో కొన్ని అన్నా సరే అవి ఒక పాజిటివ్ పాయింట్. నాలుగవది అమరావతి రాజధానికి సంబంధించి యాంబిగ్యూటీ, కన్ఫ్యూజన్ లేకుండా ఇంకా రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుంది. సరే, ఇంకా పనులు డెవలప్గా మొదలు పెట్టినప్పటికీ క్లియరెన్స్ ఎంత క్లియరింగ్ చేసేది అదంతా అయింది కాబట్టి ఇంకా 3 ముక్కల ఆటకు తెరదించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉంటుందని ఒక ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేసింది. అది ఒక ఆల్రెడీ ఆయన శ్వేతపత్రం ప్రకటించాడు, దాన్ని విజిట్ చేశాడు, కొంత జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఆ క్లారిటీ అనేది ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ పోలవరానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దాని పనులు మొదలుపెట్టినప్పటికీ ఇప్పుడు నీరు ఉన్నది కాబట్టి ఎనీహౌ ఆడికి పోవడము, శ్వేతపత్రం ప్రకటించడము, ఏదో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక 1200 కోట్లు 12,000 కోట్లు ఇస్తామని చెప్పడము, అది ఇంకా ప్రారంభం కానప్పటికీ సంథింగ్ పోలవరం గురించి కొంత ఆశ చిగురింపజేసడము, ఇది ఓవరాల్గా ఈ 5-6 ఫ్యాక్టర్స్ మెరిట్స్ కింద చెప్పచ్చు ఈ 108 రోజులకు. కానీ అట్ ది సేమ్ టైం డిమెరిట్స్ కూడా చాలా ఉన్నాయి. మనం డిమెరిట్స్ చూసుకుంటే జగన్ ఓడిపోయేదానికి, చంద్రబాబు కూటమి గెలిచేదానికి ప్రధాన కారణాలు 2: జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. మిగతా అనేకం ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలు ఈ 2 ప్రధాన కారణం. జగన్ వైఫల్యాలు, సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికి నేను చెప్పినట్టు ఒక్కటే అమలైంది. ఏది? సామాజిక పెన్షన్ల ఎన్హాన్స్మెంటు, పంపిణీ. ఇంకా మిగతా 5 అవి చాలా ముఖ్యమైనవి. ఒకటేమో నిరుద్యోగ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు, ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. రెండవది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, అది ఇంకా ప్రారంభం కాలే. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ఇది ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు. ఆల్రెడీ ఖరీఫ్ సీజను ముగింపు దశకు వచ్చింది. రైతులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం. కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొన్ని ప్రాంతాల్లో కరువు, మామూలుగానే వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు, దానికి తోడు హామీ. ఇది రైతులకు సంబంధించి సీజన్ ముగుస్తూ ఉంది, దాని గురించి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. నాలుగవది మహిళలకు సంబంధించి 3 హామీలు. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది 3 గ్యాస్ సిలిండర్లు, మూడవది 19 నుండి 59 సంవత్సరాల ఉండే మహిళలకు 1,100 రూపాయలు ఇస్తామని చెప్పడం, అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు
50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్నప్పుడు 6 సబ్జెక్టులు పరీక్ష పెడితే ఒక్క సబ్జెక్ట్ ఏమో 100కి 100 మార్కులు వచ్చినాయి. మిగతా 5 సబ్జెక్టులో అన్నిటికీ 0 0 0 0 అంటే 600 మార్కులకు 100 మార్కులు వచ్చాయి. అంటే 100కి 17 మార్కులు వచ్చినాయి. సూపర్ 6 వరకే చూస్తే అంటే 35 వస్తే మామూలు పాస్, 50 వచ్చే సెకండ్ క్లాస్, 60 వస్తే ఫస్ట్ క్లాస్, 75 వచ్చే డిస్టింక్షన్. కాబట్టి డిస్టింక్షన్ రాలే, ఫస్ట్ క్లాస్ రాలే, సెకండ్ క్లాస్ రాలే, ఆర్డినరీ పాస్ కాలేదు, సూపర్ 6 వరకు చూస్తే. కాబట్టి ఇది ఎలా ఉందంటే మోహన్ బాబు సినిమా ఒకటి ఉంది, తప్పు చేసి పప్పు కూడు అని. దాంట్లో ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే అని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ ప్రకారంగా ఎన్నికలకు ముందు అంతన్నాడే చంద్రబాబు, ఎన్నికలు అయిపోయినాక ఏమీ కాలేదు అన్నట్టుగా ఎన్నికలకు ముందు ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ప్రజల్లో.